భూమి, శివ, పూరి, శారద వీళ్ళందరితో కలిసి సరదాగా క్యారమ్స్ ఆడుతూ ఉంటుంది. గగన్ భూమి వైపే చూస్తూ గతంలో తమకున్న తీపి జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని భూమికి తన మనసులో ఉన్న ప్రేమను ఎలాగైనా సరే తెలియజేయాలని గగన్ దానంతటినీ కూడా పేపర్ మీద రాస్తూ భూమికి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటాడు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత భూమి పడుకోవడం కోసం అని చెప్పి బెడ్రూమ్లోకి వస్తుంది. ఇకప్పుడు గగన్, భూమి, ఈ లెటర్ నీ కోసమే రాశాను, ఇదిగో ఒక్కసారి దీన్ని చదువు, నా మనసులో ఏముందో నీకు తెలుస్తుంది అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు భూమి ఆ లవ్ లెటర్ని చదువుతూ ఉంటుంది. అందులో గగన్, భూమి, ముందుగా నేను నీకు ఒక మాట చెప్పాలి. సారీ భూమి, ఇన్ని రోజులు అపార్థాలతో నిన్ను దూరం పెట్టాను, నిన్ను ఎంతో బాధ పెట్టాను. అయినా సరే నువ్వు మాత్రం నన్ను ఏమాత్రం వదలకుండా అంటి పెట్టుకొని ఉన్నావు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. నేను కట్టిన తాళికి విలువిస్తూ నా భార్యగా నాకు సేవలు చేస్తున్నావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను భూమి, నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. ఐ లవ్ యూ అంటూ గగన్ భూమికి ఆ లెటర్లో రాయడంతో గగన్ రాసింది చదివి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక జీవితంలో నేను ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అలా గగన్ లెటర్లో రాయడంతో ఆ లెటర్ చదివి భూమి ఆనందపడిపోతూ అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి భూమి గగన్ని హక్ చేసుకోవడంతో ఇకప్పుడు గగన్, చూడు భూమి, ఇకపై మన మధ్య ఎటువంటి అపార్థాలు ఉండకూడదు, మనం ఎప్పటికీ ఒకటిగానే కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు రాత్రిపూట నక్షత్ర, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా చెర్రీని చూడడంతో చెర్రీ ఆత్మగా వచ్చాడని చెప్పి ఎంతగానో భయంతో వణికిపోతూ ఉంటారు. గోరింటాకు సుజాత, నక్షత్ర అలా భయపడి వణికిపోతూ ఉంటే చెర్రీ వాళ్ళ మధ్యకు వచ్చి పడుకుంటాడు. అలా బెడ్ మీద చెర్రీ గోరింటాకు సుజాతకు, నక్షత్రకు మధ్య పడుకొని ఉండడంతో చెర్రీ ఆత్మని చూసి నక్షత్ర, గోరింటాకు సుజాత భయపడిపోతూ ఒక్కసారిగా బెడ్ మీద నుండి డొల్లుకుంటూ కింద పడిపోతారు. దాంతో గోరింటాకు సుజాత నడుం విరిగిపోతుంది. అమ్మాయి అపూర్వ త్వరగా రా అమ్మాయి అని చెప్పి అరుస్తూ ఉంటే అపూర్వ అక్కడికి వస్తుంది. బా, ఏంటి పిన్ని అర్ధరాత్రిలో ఏంటి నీ అరుపులు అని చెప్పి అంటూ ఉంటే ఆ చెర్రీగాడు మా ఇద్దరి మధ్యకు వచ్చి పడుకున్నాడమ్మాయి అని అంటూ ఉంటే చచ్చినవాడు అలా ఎలా వస్తాడు పిన్ని, నువ్వు భ్రమపడ్డావేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. లేదమ్మాయి, నేను భ్రమపడడం కాదు, నిజంగానే చెప్తున్నాను. వాడు మనిషిగా వచ్చాడని చెప్పడం లేదు, ఆత్మగా వచ్చాడు. వాడి ఆత్మ మాకు కనిపిస్తుందంటే నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే పడుకో, అప్పుడు వాడి ఆత్మ నీకు కూడా కనిపిస్తుంది కాబట్టి నువ్వు నమ్ముతావు కదా అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వని కూడా బలవంతంగా అక్కడే పడుకోమని చెప్తుంది. ఇక రాత్రంతా కూడా నక్షత్ర, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా అపూర్వని మధ్యలో పడుకోబెట్టి భయంతో వణికిపోతూ ఉంటారు. మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా టిఫిన్ చేస్తూ ఉండగా పూరికి సడన్గా రేపు భూమి బర్త్డే అన్న విషయం గుర్తుకు వస్తుంది. వదిన, రేపు నీ బర్త్డే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి తన తల్లి శోభచంద్రను గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రేపు నా పుట్టినరోజు ఒకటే కాదు పూరి, మా అమ్మ చనిపోయిన రోజు కూడా, నాకు జన్మనిచ్చిన రోజే మా అమ్మ చనిపోయింది. అందుకే నా పుట్టినరోజు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మా అమ్మే నాకు గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకు నేను ఏ పుట్టినరోజుని కూడా సంతోషంగా జరుపుకుంది లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఎలాగైనా సరే భూమి పుట్టినరోజు నాడు తనకు మర్చిపోయే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. రాత్రిపూట భూమి నిద్రపోతూ ఉంటే గగన్ తనకి సర్ప్రైజ్గా ఉండాలని గదంతా కూడా డెకరేట్ చేస్తాడు. ఇక ఒక్కసారిగా బెలూన్ని బ్లాస్ట్ చేసి భూమికి సర్ప్రైజ్ ఇస్తూ ఇంట్లో వాళ్ళందరూ కూడా విషెస్ చెప్తూ ఉంటారు. గగన్ కూడా భూమికి విషెస్ చెప్తాడు. భూమి మాత్రం
ఆ సర్ప్రైజ్కి ముందుగా చాలా ఆనందపడిపోతుంది. తర్వాత తన తల్లి శోభచంద్రను గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో ఎలాగైనా సరే గగన్ భూమి బాధను తీర్చాలని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు భోగి పండుగ కూడా కావడంతో రాత్రి అందరూ కలిసి భోగి మంట వేసి చాలా సంతోషంగా ఉంటారు. భూమి మాత్రం శోభచంద్రని తలుచుకుంటూ ఒక చోట కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ భూమి బాధను తీర్చడం కోసం అని చెప్పి టెక్నిక్ యూజ్ చేసి శోభచంద్రతో మాట్లాడించాలని అనుకుంటాడు. ఇక అలా భూమి కళ్ళకు గంతలు కట్టి అందరూ భూమిని లోపలికి తీసుకురండి అని చెప్పి గగన్ అనడంతో భూమి లోపలికి వస్తుంది. తన కళ్ళకున్న గంతలు విప్పేసరికి ఎదురుగా శోభచంద్ర తనతో మాట్లాడుతున్నట్టుగా భూమికి అనిపిస్తూ ఉంటుంది. అందరూ పండుగ అని చెప్పి సంతోషంగా ఉన్నారు. మరి మన తెలుగు వాళ్ళందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ రోజున నా చిట్టి తల్లి ఇలా బాధపడడం నాకు నచ్చలేదు. నా చిట్టి తల్లి ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నేను నీ మధ్య లేననేదే నీ చింత అయితే నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉన్నాను. నీ సంతోషంలో నీ బాధలో కష్టాల్లో ఎప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పి శోభచంద్ర భూమితో మాట్లాడడంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మా అమ్మ నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అలా గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే భూమి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే గగన్ భూమికి దగ్గరగా వచ్చి కన్నార్పకుండా తనని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత గగన్ భూమిని హక్ చేసుకొని ముగ్గు చాలా బాగా వేశావు, నీ అంత అందంగా ఉంది ముగ్గు అని చెప్పి భూమిని పొగుడుతూ ఉంటాడు. ఇక భూమి కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత భూమి గగన్తో బావా నిన్నొక విషయం అడగాలని అనుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు కదా, నిన్న నువ్వు టెక్నిక్ యూజ్ చేసి మా అమ్మతో మాట్లాడిచ్చావు. నిజంగా అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ టెక్నిక్ చాలా బాగుంది బాబా. అలాగే నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను మా ఇంటికి ఒకసారి వెళ్ళొస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ సరే భూమి, ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నిన్ను బాధ పెట్టే పన్ను నేను ఏమి చేయను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ మీ నాన్నతో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు కాబట్టి అలాగే వెళ్ళు, కావాలంటే నిన్ను డ్రాప్ చేస్తాను కానీ నేను ఆ ఇంటికి రాను అని చెప్పి గగన్ అంటాడు. పర్వాలేదు బావా, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని చెప్పి భూమి చకచక రెడీ అయ్యి శరత్చంద్ర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి తన పుట్టినింటికి వెళ్తుంది. భూమి లోపలికి రావడం చూసి అపూర్వ పుట్టినరోజని మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వస్తున్నావా? ఇప్పుడు నీకు ఎలా అవమానం జరిగేలాగా చేస్తానో చూడు అని చెప్పి అపూర్వ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరకు వస్తుంది. బావా, ఈరోజు అక్క చనిపోయిన రోజు అని చెప్పి రాత్రి నుండి నువ్వు తాగుతూనే ఉన్నావు. అక్క చనిపోవడానికి కారణం ఒక విధంగా భూమి కూడా. భూమి నష్ట జాతకురాలు కాబట్టే అక్క తను పుట్టగానే చనిపోయింది. ఆ బాధ ఏమాత్రం లేకుండా టిప్ టాప్గా రెడీ అయ్యి మన ఇంటికి వస్తుంది బావా అని చెప్పి అపూర్వ శరత్చంద్రకు చెబుతూ ఉంటే, ఆ భూమి నా భార్య చనిపోయిందనే బాధ కొంచెం కూడా లేకుండా సిగ్గు లేకుండా పుట్టినరోజు అని రెడీ అయ్యి వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి నా ఆశీర్వాదం ఉండదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ విధంగా అపూర్వ శరత్చంద్రాన్ని రెచ్చగొట్టడంతో భూమి, నాన్న ఈరోజు నా పుట్టినరోజు, నీ ఆశీర్వాదం కోసం వచ్చాను అనగానే శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ, నువ్వొక నష్ట జాతకురాలివి, నీ వల్లే నా భార్య చనిపోయింది, ఇంకా సిగ్గు లేకుండా నా ఆశీర్వాదం కోసం వస్తావా అని చెప్పి అపూర్వ తనని వెంటనే ఇక్కడి నుండి పంపించేసే అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ దయచేసి అలా అనకండి. అమ్మ ఎలాగో ఈ లోకంలో లేదు, నాకంటూ ఉన్నది మీరొక్కరే కదా, దయచేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి భూమి కాళ్ళకు దండం పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ, నీకు మాటలతో చెప్తే అర్థం కదా, పోవి ఇక్కడి నుండి అని చెప్పి భూమిని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది. భూమి ఏడుస్తూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న చెర్రీ బాధపడుతూ వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు.
భూమికి ఇంట్లో జరిగిన అవమానం గురించి గగన్కి చెప్పేస్తాడు. శోభచంద్ర చనిపోవడానికి కారణం అపూర్వ అయితే కావాలని భూమిని మామయ్య నిందించేలాగా చేసిందని చెప్పి అలా జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పడంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అపూర్వ శోభచంద్రని చంపేసినట్టుగా వీడియో కూడా ఉందని చెర్రీ గగన్కి చెప్పడంతో గగన్ టెక్నిక్ని యూజ్ చేసి శరత్ చంద్ర మందు తాగుతూ ఉండగా శోభచంద్ర తనతో మాట్లాడుతున్నట్టుగా టెక్నిక్ని యూజ్ చేస్తాడు. ఇక అప్పుడు శోభచంద్ర శరత్ చంద్రతో మాట్లాడుతూ, చంద్ర నీకోసమే నేను వచ్చాను. నా కన్న కూతురు భూమిని నువ్వలా గెంటేయడం అస్సలు నాకు నచ్చలేదు. నేను చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటే, నన్ను క్షమించు శోభ, ఒక విధంగా భూమియే కదా నువ్వు చనిపోవడానికి కారణం, అందుకే తనను గెంటేశాను. నాకు తన మీద కోపం ఇంకా తగ్గలేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటే, నువ్వు పొరపడుతున్నావు చంద్ర, నా చావు కారణం మన కన్న కూతురు భూమి కాదు అపూర్వ అని చెప్పి ఇక జరిగింది మొత్తం కూడా శోభచంద్ర శరత్ చంద్రకు చెబుతూ ఉంటుంది. అపూర్వ నన్ను చంపిందనడానికి ఒక సాక్ష్యం కూడా ఉంది, కెమెరాలో ఆ సాక్ష్యం ఉంది. కానీ భూమి ఆ కెమెరాని నీకు చూపించడానికి వచ్చినప్పుడు అపూర్వే తనను రౌడీలతో కిడ్నాప్ చేయించి ఆ సాక్ష్యాన్ని నాశనం చేసింది అని చెప్పి అలా శోభచంద్ర జరిగింది మొత్తం కూడా శరత్ చంద్రకు చెప్పడంతో శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ అపూర్వ చెంప పగల కొట్టి, నా భార్య శోభచంద్రని చంపేసి ఏమీ తెలియని నంగనాచలాగా నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటి పెత్తనం తీసుకుంటావా అని చెప్పి పోలీసులను పిలిపించి అపూర్వని అరెస్ట్ చేయిస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ విధంగా గగన్ అయితే అపూర్వని పోలీసులకు పట్టిస్తాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.